తెలుసుకుందాము. ఇందాక మీరు చెప్పినట్టుగా చూస్తే మీకు తెలియని వయసులోనే ఒక మంత్రాన్ని పుస్తకంలో చూసి పట్టుకొని మీరు చేయటం వల్ల అది ఏదో ఒక ప్రభావం అయితే మీ పైన చూపిచ్చింది. అంటే నిజంగా మంత్ర ప్రభావం అనేది ఖచ్చితంగా ఎవ్వరి పైనైనా ఉంటుందా? 100% ఉంటుందమ్మా. కావాలంటే 100కి 500% మనం సైన్ చేసి కూడా ఇవ్వచ్చు. హ్మ్. వాళ్ళు మంత్రం చేస్తే చాలు. కాకపోతే ఇక్కడ ఉండాల్సింది ఏంటి అంటే వాళ్ళ కమిట్మెంట్. అంటే ఓకే. శ్రద్ధ ఎక్కువ ఉండాలి. నేను చెయ్యాలి అని వాళ్ళకుండి చేస్తే, అంటే చెయ్యాలని లేకుండా చేసినా సరే ఆ మంత్రం వాళ్ళకి పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ చెప్పారు దేవి అథర్వణ శీర్షంలో మంత్రాణం మాతృకాం దేవీం. ఏ మంత్రం చదివినా సరే అమ్మ ఎలా వస్తుంది అంటే అమ్మలా వస్తుంది. అదే లలితా సహస్రంలో మాతృకావర్ణ రూపిణి. ఆ అక్షరాలన్నీ చదివితే ఆవిడ రూపం మన సూక్ష్మ శరీరంలో ఏర్పడుతుంది. అందుకే మన లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసినప్పుడు మీరు అక్షరము హ్మ్. అంటే క్షరము లేదు. అంటే చావు లేదని అర్థం. చావు ఎక్కడుండదండి అనంటే మనందరం చనిపోతున్నాం కదా! అవును. చావు లేనిది ఎక్కడుందంటే దేవతల దగ్గరుంది. హ్మ్. ఎందుకుంది అంటే వాళ్ళు అమృతం తాగుతారట అంటున్నాం. హ్మ్. ఆ అమృతం ఎక్కడుంది అంటే ఈ అక్షరాల్లో ఉంది. ఓహ్! ఎప్పుడైతే అక్షరాలు మనం రిపిటేటివ్‌గా అందుకే మననాంత్రాయతే ఇతి మంత్రః. మీరు ఎంత మననం చేస్తే అది మంత్రం అవుతోంది. హ్మ్. సో, ఏ అక్షరం అన్ని మీకు మంత్రాలు కూడా చదవక్కర్లే. ఆ, ఆ అంటూ ఆ ఒక్కదాన్ని మీరు అలా రిపీట్ చేస్తే అదే మంత్రమై మీ పైన ప్రభావం చూపిస్తుంది. ఓహ్! ఖచ్చితంగా. ఎందుకు అంటే మన మనస్సుని నిశ్చలంగా ఉంచే శక్తి మంత్రంలో ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే మైండ్ ఒక చోట స్టాప్ అయిందో ఇంక మనం మన డెస్టినీని చేరుకోవడం కానీ, ఫోకస్ కానీ ఇవన్నీ వాటంతట అవే వస్తాయి కదా! అవును. అవును. అప్పుడు ఆ మంత్రశక్తి ఏం చేస్తుంది? మన ఆత్మశక్తిని పెంచుతుంది. దానికి కారణం ఏమిటి అంటే మనం మంత్రం ఎప్పుడు చదువుతామో సూర్యుడికి, మనకి లింక్ ఏర్పడుతుంది. హ్మ్. సూర్యుడు ఏం చేస్తున్నాడు? మన ప్రాణశక్తిని పెంచుతున్నాడు. ఆ! ఎప్పుడైతే ప్రాణశక్తిని పెంచుతాడో అప్పుడేమవుతుంది? 1 మన ఆయుష్ పెరుగుతుంది. 2 మన మీద మనకు నమ్మకం వస్తుంది. అవును. ఎప్పుడైతే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉందో మీరు చేయలేనివేవి ఉండవు కదా! హ్మ్. అంతే. సాధించలేనిదేం అంతే. ఉండదు. హ్మ్. ఇప్పుడేమవుతుంది అందుకే మీరెక్కడికి వెళ్ళినా డి విటమిన్ డెఫిషియన్సీ అండి. అవును. డి విటమిన్ డెఫిషియన్సీ అంటే ఏంటి? సూర్యుడితో సూర్యుడు. మనకు కనెక్షన్ లేదు. ఆ కనెక్షన్ ఓన్లీ మంత్రం ద్వారానే ఏర్పడుతుంది. హ్మ్. ఎప్పుడైతే మనం మన విద్యను వదిలేసామో ఏమవుతోందక్కడ? హ్మ్. సూర్యుడితో మనం కనెక్షన్ కనెక్షన్ వదిలేసుకుంటున్నాం. దెబ్బతింటుంది. హ్మ్. సూర్యుడితో కనెక్షన్ దెబ్బతింటే ఏమవుతుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏం లేదు. హ్మ్. మన ఇంట్లో వస్తువుకి పురుగు పట్టిందనుకోండి ఎక్కడ పెడుతున్నాం? ఎండ్‌లోనే ఎండలో పెడతాము. పెడుతున్నాం. అంటే ఎండలో పెడితే ఆ పురుగులు ఏమవుతున్నాయి? వెళ్ళిపోతాయి. ఆ! వెళ్ళిపోతున్నాయి. అదే మన బ్యాక్టీరియా మన లోపల పడితే మనం ఓహ్! ఎక్కడుండాలి? ఎండలో. ఎండలో ఉండాలి. ఆ ఓకే. ఎండలో ప్రతి క్షణం ఉండడం సాధ్యం కాదు కాబట్టే మన ఋషులు, మునులు ఏం చేశారంటే ఆ సూర్యశక్తితో ఎప్పుడూ కనెక్ట్ అయ్యి ఉండేటట్టు ఎక్కడున్నా సరే హ్మ్. ఆ మంత్రాన్ని మనకిచ్చారు. దాన్ని మనం ఎప్పుడు వదిలేసుకున్నామో మనం సూర్యుడితో ఏం చేసాం? హ్మ్. డిస్కనెక్ట్ అవును. అయిపోయామనమాట. అవును. కాబట్టి ఓకే. మంత్రంకి బలం ఉందా అంటే గురూజీ ఎప్పుడూ ఒకటే చెప్పేవారు. మంత్రానికి చింతకాయలు రాలుతాయా అండి అని ఎవరైనా అడిగితే అవును. చింతకాయలు రాలుతాయో రాలవో నాకు తెలీదు కానీ నాయనా హ్మ్. ఒక మంత్రం చదివి చింత చెట్టుని లేపేయొచ్చు అనేవారు. అంటే అంత శక్తి శక్తొస్తది ఉంది. అని. ఓకే. ఓకే. కాబట్టి అంత గొప్పది మంత్రం అంటే. హ్మ్. అమ్మ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సూర్యుడికి సంబంధించిన ఆ మంత్రాన్ని మనం వదిలేసాము అనంటే ఏంటి ఆ మంత్రం? మనం అంటే చాలామంది సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఇలా నమస్కారాలు చేసుకున్నా మనం దాని నుంచి బయటపడొచ్చా? సూర్యుడితో అనుబంధం ఏర్పడుతుందా? లేదు అంటే ఆ మంత్రమే చేయాల్సుంటుందా? ఏ మంత్రమైనా పర్వాలేదు. ప్రతి మంత్రము సూర్యుడితో మనని కనెక్ట్ చేస్తుంది. ఓహ్! ప్రతి మంత్రం సౌరశక్తిని మనని కనెక్ట్ చేస్తుంది. అప్పుడే మన ప్రాణశక్తి అన్నది పెరుగుతుంది. హ్మ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంతర్ముఖ సమారాధ్య అంటున్నారు. అవును. ఆ అంతర్ముఖ సమారాధ్య ఎలా అవుతోంది? హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక. ఆ హృదయం లోపలికి వెళ్తే ఒక చిన్న ట్రయాంగిల్ ఉంటుంది. హ్మ్. అందులో ఒక దీపం ఉంటుంది. ఆ త్రికోణంలో ఉన్న దీపం ఏదైతే ఉందో అదే నీ ప్రాణం. అదే ఎవరి స్వరూపం అంటున్నాం? హ్మ్. అమ్మవారి అమ్మవారి యొక్క స్వరూపం. స్వరూపం. మీరు గాయత్రి మంత్రం చదివితే ప్రాణశక్తి వస్తుందంటున్నారు. అవును. సూర్యుడికి చదివిన అంటే ఏది చదివినా ప్రాణశక్తే పెరుగుతుంది. హ్మ్. అంటే సూర్యుడితో మనకు సూర్యుడితో కనెక్షన్ కనెక్షన్. ఏర్పడుతుంది. ఓకే. ఓకే. అమ్మ ఇప్పుడు మంత్రం ఎవరైనా చెయ్యొచ్చా? కొన్ని బీజాక్షరాలతో కూడిన మంత్రాలున్నాయి అనంటారు. హ్మ్. అలా ఉంటే అందరూ చేయడానికి పనికిరావు అని అంటూ ఉంటారు. అసలేంటమ్మా ఈ మంత్రం ఎవరు చేయాలి? నిజంగా గురు ఉపదేశం ఉంటేనే చేయాలా? అలాంటి మంత్రాలేవైనా సెపరేట్‌గా ఉన్నాయా? దాని గురించి తెలియజేయండి. గురు ఉపదేశం ఉంటేనే మంత్రం చేయాలి అన్నది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే మీ ఫస్ట్ నా లైఫే విషయంలోనే. చూసారు కదా! అంటే గురువు ఏం చేస్తాడు అంటే మన డైరెక్షన్ కరెక్ట్‌గా ఇప్పుడేంటి అంటే మనకి స్టీరింగ్ ఉంది. అవును. కార్ ఉంది. డ్రైవ్ వచ్చని మనం మొదలెట్టాం అనుకోండి. అది ఎలాగ అంటే ఎవరో చూస్తుంటే ఇలా తిప్పుతున్నారు అనుకుంటాం అంతే. అంతే.
కానీ దాన్ని ఎలా వాడాలో మనకి పూర్తిగా అవగాహన లేనప్పుడు వాడితే ఏమవుతుంది? అందుకని చెప్పేసి మనకంటే పెద్దవాళ్ళు, గురువులు మనకి ఎప్పుడైతే ఉపదేశం చేశారో దాన్ని ఎలా వాడాలి అన్నది మనకు అర్థమయ్యేటట్టు చేస్తారు. అంతే తప్ప ఈ సృష్టిలో ఎవరైనా సరే మంత్రం చెయ్యాలి అంటే వాళ్ళకు ఉండాల్సిన అర్హత ఏంటి అంటే ఆ చెయ్యాలి అన్న జిజ్ఞాస అంతే. వాళ్ళకి చెయ్యాలనిపిస్తే చాలు, ఎవరైనా చేయొచ్చు. ఎందుకు అంటే ఇది ఆత్మకి సంబంధించింది తప్ప శరీరానికి సంబంధించింది అసలు కాదు. అందుకే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. ఏ విద్య అయినా మన ఆత్మని మనం సంస్కరించుకోవడానికి. అది శ్రీ విద్య ఉపాసన అని కాదు, విష్ణువుకు పూజ చేయండి, శివుడికి ఎవరికి చేసినా ఎందుకు మన ఆత్మని మనం సంస్కరించుకోవడానికే చేస్తున్నాం. ఆ చేసుకున్నప్పుడు ఎవరైనా చేయొచ్చు, స్త్రీ పురుషుడు లేకపోతే పిల్లలు ఎవరు ఏం ఉండదు. అంటే ఈ కులం అలాంటివి ఏమీ లేవు. లింగ మత వర్ణ భేదం లేకుండా ఎవరైనా చేయొచ్చు. వాళ్ళకు ఉండాల్సింది ఏంటంటే గుండెల నిండా చేయాలి అన్నది. ఓకే. అంతే. ఆ ఇష్టం ఉంటే చాలు చేయొచ్చు. నిజంగా అంటుంటారు కదమ్మా, ఎవరికైనా ఇష్టం లేనిదే ఆ పని మనం బలవంతంగా చేయగలిగని అంటే వాళ్ళు చేసేలా మనం ప్రేరేపించలేము. వాళ్ళంతటా వాళ్ళకి ఇష్టం ఉంటే మనం ఎంతైనా ఎఫర్ట్స్ పెట్టగలిగించగలం వాళ్ళతో. అమ్మ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య ఇలా చెప్పారు. జనరల్గా మనందరము సోషల్ మీడియా ద్వారా వింటూ ఉంటాము కొంతలో కొంత శ్రీ విద్య అంటే ఏంటి అని చెప్పి. అందరికీ అవగాహన ఉన్నా లేకపోయినా కూడా కొంచెం అది మనకు తెలుసున్న ఒక విద్య, ఉపాసన అని చెప్పి. మీరు చెప్పిన ఆత్మ విద్య, మహావిద్య ఇవేంటి అసలు? ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? శ్రీ విద్య, ఆత్మవిద్య అంటే ఏంటి అంటే శరీరానికి నుంచి లోపలికి వెళ్ళి ఏదైతే చూస్తున్నాం. అందుకే మా దాని పేరు కూడా కామాఖ్య అమృత శోధన. శోధన అంటే అర్థం ఏమిటి అంటే లోపలికి వెళ్ళి శోధించు అంటే లోపలికి వెళ్ళు డీప్గా. అందుకే లలితా సహస్రనామాలు కూడా మీరు చూస్తే రహస్యనామాలు. ఈ రహస్యనామాలు అంటే అర్థం ఏమిటి? చాలా మంది రహస్యం అంటే అది చదవకూడదు, కానీ రహస్యం అంటే రహస్యంగా ఉండేవని కాదు. అందులో చాలా రహస్యాలు ఉన్నాయి. అంటే మనం ఏం చేయాలి? దాన్ని తెలుసుకోవాలి. అందుకే లాస్ట్లో మళ్ళీ చెప్పారు చూడండి, 180 అయిపోయిన తర్వాత 180వ శ్లోకంలో అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి అంటే అర్థం ఏమిటి అంటే ఎంత అభ్యాసం చేస్తామో అంత కొత్తగా కనిపిస్తుందిట. అంటే ప్రతిసారి మీరు ఏదో కొత్తదనాన్ని ఫైండ్ చేస్తున్నారు అక్కడ. అంటే అమ్మ ఒకసారి చూసినప్పుడు ఎందుకు అలా కూడా కాదు, ఫస్ట్ రోజు మీరు యాంకరింగ్ చేసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఇబ్బందిగా ఉంటుంది. అది ఎలాగో చేసుకుంటూ వెళ్తారు. రెండో రోజు కొంచెం, ఆ తర్వాత 10 రోజులు అయ్యేసరికి మీరు ఇక్కడ అడ్జస్ట్ అవుతారు. కానీ ఈ రోజు మీరు ఫుల్గా అనుభవంతో చేస్తారు. అంటే డిఫరెన్స్ ఏమైంది? అనుభవం వస్తుంది. అంటే మీరు చేయటంతో ఒక్కొక్కళ్ళతో మీకున్న ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో అవే మీ లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ కూడా అంతే. ఏంటంటే అలా లలితా సహస్రం చదవగా 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 ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మనకు అర్థం గోచరిస్తుంది. ఆ తర్వాత నిజమైన తత్వంలోకి వెళ్ళడమే. అందుకే ఎంత అభ్యాసం చేస్తే అంత ఎక్కువగా అమ్మ యొక్క తత్వాన్ని మనం తెలుసుకోగలం. అదేంటి అంటే ఆత్మవిద్య అంటే కూడా ఇక్కడ అర్థం, మీరు ఎప్పుడైనా సైంటిస్టులు ఏవైనా కనుక్కున్నారనుకోండి, వాళ్ళు రీసెర్చ్ చేశారండి అంటారు. కానీ ఇక్కడ ఒక్కచోటే మనం సాధన అంటాం. సాధన అంటే అర్థం ఏమిటి అంటే శోధించు. దేన్ని శోధించాలి అంటే నిన్ను నువ్వు శోధించు. ఎప్పుడైనా సరే ఇది ఒక్కటే యూనిక్. మళ్ళీ మిమ్మల్ని నేను శోధించాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రీసెర్చే. ఎందుకంటే మిమ్మల్ని చూసుకోవడానికి మీరున్నారు కదా, నన్ను చూసుకోవడానికి నేను ఒకదాన్నే ఉన్నాను. ఇది ఇంకెవరు శోధించలేరు. కరెక్ట్. కాబట్టి ఇది సెర్చ్. శోధన అంటే సెర్చ్ అని అర్థం. అది రీసెర్చ్ అవుతోంది. అంటే ఉంది ఆల్రెడీ, దాన్ని ఉందని చూపిస్తున్నాం. ఇది ఏమిటో తెలియదు, దీన్ని చూడడానికి ట్రై చేస్తున్నాం. అందుకనే ఎప్పుడైనా ఆత్మవిద్య అంటే ఏంటంటే నిన్ను నువ్వే చూసుకో లోపలికి వెళ్ళి. ఆ ఆత్మవిద్య అన్నా కూడా నిజంగా ఏంటి అంటే మానవుడికి ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఏమిటి అంటే ఎప్పుడు పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. అవును, అన్నిటికంటే బ్యాడ్ హ్యాబిట్ అది. ఎందుకు అని అంటే అందరితో ఎప్పుడైతే పోల్చుకుంటున్నామో ఈ సృష్టిలో ఉన్న అందరినీ మనం ఏమనుకుంటున్నాం? వీళ్ళలా అందరిలా ఉండాలనుకుంటున్నాం. కానీ ఎప్పుడు ఎవరిలా ఉండట్లే, మనం ఉండట్లే. అప్పుడు ఏమవుతుంది అంటే మన దగ్గర ఎన్నైనా ఉండనివ్వండి సృష్టిలో, ఏదో ఒకటి లేదని అసంతృప్తి. ఖచ్చితంగా ఆ అసంతృప్తి ఏంటి అంటే నన్ను నేను చూసుకోవటంలే. దానికి అది మనకి తెలియచేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే మన ఇంట్లో పిల్లలు పుట్టిస్తాడు. ఈ పిల్లలు చూడండి, ఎప్పుడైనా తల్లి కానీ అంటే ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళైనా వాళ్ళతో ఆడుతున్నంతసేపు అస్సలు వాళ్ళు పట్టించుకోరు. అదే మనం పక్కకు వచ్చేసాం,
పక్కకి రాగానే ఆ పిల్లలకి ఏంటంటే వాళ్ళ మీద అటెన్షన్ కావాలి. హ్మ్. కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే అన్ని పిచ్చి పనులు చేసి, మనం ఏదో ఫోన్‌లో మాట్లాడుతున్నా, చుట్టాలొచ్చి మాట్లాడుతున్నా, ఫ్రెండ్స్‌తో డిస్టర్బ్ డిస్టర్బ్ చేయడానికి చేస్తారు. ట్రై చేస్తూ ఉంటారు. వాస్తవం. ఎందుకు? వాళ్ళ పైన వాళ్ళకి అటెన్షన్ కావాలంతే. అంతే. దానికోసం చేసినప్పుడు చాలామంది పిల్లల్ని బుజ్జగించి చెప్తారు. హ్మ్. ఇంకా మితిమీరుతోందన్నప్పుడు కొంచెం కోప్పడ్డామనుకోండి, వాళ్ళు వెంటనే బొగ్గుమూతి పెట్టుకొని పక్కకెళ్ళిపోయి కూర్చుంటారు. మళ్ళీ మనమే వెళ్ళి బతిమాలి అవును. తీసుకొస్తాం. సో, ఇక్కడ కూడా ప్రాణం అంతే. హ్మ్. ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంటాం, మనం వీళ్ళందరినీ చూస్తూ ఉంటాం. అవును. ఇదేమో పిలుస్తూ ఉంటుంది. పిలిచిన ప్రతిసారి చెప్తా ఉంటా, "కొంసేపు ఆగు, నేను బిజీగా ఉన్నాను. వీళ్ళందరినీ ఎవరు చూస్తారు" అని. ఆ చెప్పిన ప్రతిసారి దీని మొహం ఏమవుతుంది, ఆ పిల్లల్లాగే హ్మ్. బొంగుమూతి పెడుతుంది. అలా ఒకసారయితే పర్వాలేదు. అవును. ప్రతిసారి అదే అవుతున్నప్పుడు ఏమవుతోందంటే అసంతృప్తి ఏర్పడుతోంది. హ్మ్. ఇక్కడ ఆత్మవిద్య అని అందుకే అన్నారనమాట. ఆ అసంతృప్తి ఏర్పడుతోందని ఇప్పుడు మీకొచ్చి నేను చెప్పాననుకో మీరు వినరు. అవును. నాకొచ్చి మీరు చెప్పారనుకో నేను గూడా అవును. వినను. అదే నాకు నేను చెప్పుకున్నాననుకోండి ఖచ్చితంగా వింటాను వింటాం. కదా! ఈ మంత్రం చదవడం ద్వారా ఏం అర్థమవుతుంది అంటే, వీళ్ళందరినీ చూడడం కాదు అసలు నేనేం చేస్తున్నాను? హ్మ్. ఎవరిని చూడాలి? నన్ను నేను నన్ను నేను. చూసుకోవాలి. ఎప్పుడైతే మన్ని మనం చూసుకోవడం మొదలెడతామో, దాన్నే ఆత్మ సాక్షాత్కార సిద్ధి అంటారు. హ్మ్. అది ఎప్పుడైతే వచ్చిందో ఆత్మ జ్ఞానం అన్నది కలుగుతుంది. హ్మ్. ఇంకప్పుడు ఇక్కడ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలిగిందో, ఓహో! దీన్ని కూడా శరీరంతో చూడడం కాదు, ఇవన్నీ ఏంటి అంటే ఆత్మలే. ఆ ఆత్మని చూడడం వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో ఇంక శరీరం మీద ఈగో అంటే ఇలా చూసినప్పుడు ఏమవుతుంది? అహంకారం. అవును. ఎప్పుడైతే లోపల చూసామో అహంకారం ఏం లేదు. మీరు చేసినా, నేను చేసినా అంతే. ఒకటే. ఒకటే. అందరము అందరూ ఒకటే అన్న ఒక్కటే. ఆలోచన ఉంటుంది. అది ఆత్మవిద్య వల్లొస్తుంది. హ్మ్. అది ఎప్పుడు రావాలంటే ఫస్ట్ మనకు ఆత్మజ్ఞానం మనకు కలగాలి. ఎందుకంటే ఈ టేస్ట్ తెలియకుండా దాన్ని మనం ఏమి చేయలేం. అవును. మనం ఏం చేస్తాం ఎప్పుడు ఇలా చూడాలని ట్రై చేస్తాం. హ్మ్. లేతే దాన్ని మార్చేద్దాం అనుకుంటాం. అవును. ఈ మైండ్‌కే ఈ మైండ్ అర్థం అవ్వకపోతే దాన్నెలా మారుస్తాం అసలు?